హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు సరిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఉన్న టాపిక్ ఏంటంటే కాటన్ మెటీరియల్తో సెమీ పటియాలా ప్యాంట్ ఎలా కట్ చేసుకోవాలనో, ఎలా స్టిచ్ చేసుకోవాలనో ఈ వీడియోలో చూద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇది కాటన్ ఫ్యాబ్రిక్ అండి. 2 మీటర్ క్లాత్ ఉంది. మనకి మెజర్మెంట్ ప్యాంటు ద్వారా సెమీ పటియాలా ప్యాంటు ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలనో ఈ వీడియోలో చూద్దాం. క్లాత్ను ఓపెన్ చేసి ఇలా 4 ఫోల్డ్స్ వచ్చేలాగా మడత వేసుకొని నీట్గా సర్దుకోండి. మెజర్మెంట్ ప్యాంట్ తీసుకొని అందులో వెస్ట్ భాగం లేకుండా ఓన్లీ మన కింద కాలు భాగం వరకు ఉండే లెంత్ మాత్రమే తీసుకుందాం. ఈ ప్యాంటు లెంత్ 32.5 ఉంది. సో మనము 32.5 దగ్గర ఒక చిన్న మార్కింగ్ పెట్టుకోండి. అలాగే మిగిలిన క్లాత్ మనం కింద పట్టీ భాగం కుట్టుకుంటాం కదా కాలికి, దానికోసం వదిలేద్దాం. అలాగే కాల్ లూజ్ తీసుకుంటున్నా. ఇక్కడ 6.5 లూజ్ ఉందండి. సో 6.5 దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని అలాగే 2 ఇంచెస్ ఎక్స్ట్రా కుట్లలోకి కూడా మార్కింగ్ పెట్టుకోండి. ఇప్పుడు ప్యాంటు కిస్తా లెంత్ మెజర్మెంట్ తీసుకుందామండి. ఈ ప్యాంటుకి వచ్చేసి 8.5 ఉంది. ఇక్కడ చివర్లో మనము 8.5 దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోండి. అలాగే నేను ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నానండి. సో 9 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెడుతున్నాను. అక్కడ ఒక లైన్ డ్రా వేయండి. ఏదైనా క్రాస్ ఉన్నా అక్కడ కట్ చేసుకోవడానికి సరిపోతుంది. ఇప్పుడు మనం ఒక 1 ఇంచ్ బ్యాక్కి ఒక లైన్ డ్రా చేసుకొని మార్కింగ్ పెట్టుకుందాము. మనం కింద కాల్ లెంత్ మెజర్మెంట్ తీసుకున్నాం కదా, అక్కడి నుంచి ఈ కిస్తా లూజు వరకు క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. మార్కింగ్ వేసుకున్న తర్వాత మనం డ్రా చేసుకున్న లైన్ల వెంబడి కటింగ్ చేసుకోవాలి. సో నీట్గా కటింగ్ అయితే చేసుకున్నామండి. లెగ్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు పైన నడుం భాగానికి క్లాత్ కట్ చేసుకుందాం. ఇక్కడ నేను వెస్ట్ లెంత్ తీస్తున్నాను. ఈ ప్యాంటు వెస్ట్ లెంత్ 22 ఇంచెస్ ఉంది. అంటే టోటల్గా మనకి 44 ఇంచెస్ వస్తుంది. అలాగే లెంత్ కూడా 6.5 వచ్చేసింది. మనకి ఈ క్లాత్ మొత్తం 4 భాగాలుగా ఉందండి. కాబట్టి మనము ఫస్ట్ 11 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకుంటే 11 4 44 ఇంచెస్. అలాగే 4 ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుందాం. ఎందుకంటే 4 భాగాలు కలిపి మనం జాయిన్ చేసుకోవాలి కదా, కుట్లల్లోకి క్లాత్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. వెస్ట్ పార్ట్కి మెజర్మెంట్స్ మార్కింగ్ చేసుకుని దాని ప్రకారము క్లాత్ను కట్ చేసుకుందామండి. టోటల్గా మనకి 4 పార్ట్స్ క్లాత్ వస్తుంది. జాయిన్ చేసుకోవాలి.
ఇలా 4 పార్ట్స్ వస్తుందండి. అన్నిటినీ కలిపి మనము జాయిన్ చేసి స్టిచ్ చేసుకోవాలి. పైన వేస్ట్ పార్ట్ కొంచెం తక్కువగా వచ్చిందండి. దానికోసం మనము ఇలా క్లాతులు కట్ చేసుకొని మిగిలిన క్లాతుల్ని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. జాయింట్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఫస్ట్ మనం మన వేస్ట్ పార్ట్ని స్టిచ్ చేసుకుందాము. ఇలా రాంగ్ సైడ్ పైకి, రైట్ సైడ్ లోపలికి పెట్టేసి పార్ట్స్ జాయిన్ చేసుకోవాలండి. మళ్ళీ ఇలా పైన కూడా ఇంకో డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా పైన స్టిచ్ వేయడం వలన క్లాత్ ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. అలాగే మిగిలిన క్లాతులు కూడా వరుసగా జాయిన్ చేసుకుందాము. పైన 4 పార్ట్స్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత కింద మనం ఇందాక చిన్న చిన్న పీసులన్నీ కట్ చేసుకున్నాం కదండి, వాటన్నిటిని ఇలా జాయింట్ చేసి ఒకవైపు స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ పై పార్ట్కి ఈ పీస్ని ఇలా జాయిన్ చేసి స్టిచ్ వేసుకోవాలి. మనకు క్లాత్ సఫిషియెంట్గా ఉండి కరెక్ట్గా ఉంటే ఇలా చిన్న చిన్న పీసులన్నీ జాయింట్ చేసుకోవాల్సిన అవసరం రాదండి. ఒకసారి క్లాత్ తక్కువ వచ్చినప్పుడు ఇలా అన్నీ కలిపి జాయింట్ చేసుకొని పైన పార్ట్ని కొంచెంగా లెంత్ పెంచుకుంటాము. ఇలా పై వైపును కూడా ఒక స్టిచ్ వేసుకొని ఈ 2 సైడ్స్ ఇలా సన్నగా మర్చి ఒక స్టిచ్ వేసుకొని కుట్టుకోండి. అలాగే రెండో వైపును కూడా సేమ్ అలాగే మడ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా లోపల వైపుకు ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసుకోండి. డ్రెస్కి నాడా కానీ లేదా ఎలాస్టిక్ కానీ వేసుకోవడానికి ఇలా స్టిచ్ చేసుకుంటాం మనము. మన టాప్ పార్ట్ కంప్లీట్గా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కింద లెగ్ భాగం స్టిచ్ చేసుకుందాం. నేను ఇలా దీనికి క్యాన్వాస్ వేస్తున్నానండి. మనం పాదం దగ్గర క్యాన్వాస్ ఇలా పెట్టి ఈ చివర్లో కొద్దిగా మడత చేసుకొని ఒక చిన్న స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇంకొక ఫోల్డ్ వేసి ఇప్పుడు 2 చివర్ల స్టిచ్ చేసుకోవాలి. పై వైపున కూడా అలాగే ఒక స్టిచ్ వేసుకోవాలి. మధ్యలో కూడా ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల క్యాన్వాస్ అనేది స్టిఫ్గా ఉంటుందండి, క్లాత్ ముడత రాదు. సో ఫినిషింగ్ ఇలా ఉంటుంది. నేను రెండవ పార్ట్ కూడా స్టిచ్ చేసి పెట్టాను. ఇప్పుడు కింది పార్ట్లో ఉన్న 2 పీసులు చివర్ల ఇలా ఒక చివర కలిపి జాయిన్ చేసుకోండి.
రైట్ సైడ్ లోపలికి, రాంగ్ సైడ్ పైకి పెట్టి స్టిచ్ వేసుకోవాలి. మళ్ళీ పైన కూడా ఒక డబుల్ స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు మనం వెస్ట్ భాగం తీసుకొని దాన్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి సమానంగా మధ్యలో ఒక చిన్న కట్ పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టి రైట్ సైడ్ పైకి వచ్చేలాగా పెట్టుకోండి క్లాత్ని. నెక్స్ట్ మన కింది భాగం క్లాత్ని తీసుకొని రాంగ్ సైడ్ లోపలికి, రైట్ సైడ్ పైకి వచ్చేలాగా క్లాత్ని పెట్టుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి మనము ఫ్రిల్స్ పెట్టుకుంటూ జాయిన్ చేసుకున్నాము. ఇప్పుడు ఫ్రిల్స్ మన వైపు ఉండేలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. మనకు క్లాత్ని పట్టి ఫ్రిల్స్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలి. క్లాత్ ఎక్కువ ఉంటే ఫ్రిల్స్ ఎక్కువ వస్తాయండి. క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు ఫ్రిల్స్ తక్కువగా కుట్టుకోవాలి. ఇలా 1 by 1 ఫ్రిల్ పెట్టుకుంటూ కుట్టుకోవాలి. ఇక్కడ మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసి కుట్టుకోండి. మనం కింది పార్ట్ సెంటర్కి ఒక స్టిచ్ వేసుకున్నాం కదా, అది అలాగే వెస్ట్ పార్ట్ దగ్గర కట్ పెట్టుకున్నాం కదా, అవి రెండు సమానంగా ఒకే చోటుకు వచ్చేలా చూసుకొని కుట్టు వేసుకోండి. ఇప్పుడు మనము రెండో వైపు నుంచి ఇలా ఆల్రెడీ ఫ్రిల్స్ కుట్టాం కదా, అక్కడికి మెజర్మెంట్ లాగా తీసుకొని ఇక్కడ ఫ్రిల్ ఎంత వరకు అయితే వచ్చి స్టాప్ అయిందో అక్కడికి ఒక చిన్న మార్కింగ్ పెట్టుకోండి. ఇప్పుడు మనం ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నామో అక్కడి నుంచి మళ్ళీ ఫ్రిల్ పెట్టడం స్టార్ట్ చేయండి. ఈసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఫ్రిల్ అటువైపుకు పెట్టాలి. ఇందాక స్టార్టింగ్ ఫ్రిల్ ఎలా కుట్టామో మన వైపు ఫ్రిల్ పెట్టుకుంటూ కుట్టాం కదా, ఇప్పుడు మనకి ఆపోజిట్గా ఫ్రిల్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోండి. ఇలా చివరి వరకు స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు క్లాత్ని ఇలా ఆపోజిట్ సైడ్ వేసి దానిపైన కూడా ఒక స్టిచ్ వేసుకుంటూ రండి. నెక్స్ట్ మనము ఈ రెండు చివర్లు కలిపి
జాయిన్ చేసుకోండి. ఫ్రంట్ సైడ్ ఓపెన్ వస్తుంది కదా, ఆ ఓపెన్ పార్ట్ నుంచి కింది వరకు స్టిచ్ చేసుకోండి. మళ్ళీ డబల్ స్టిచ్ కూడా వేసుకోండి. రెండు వైపులా స్టిచ్ చేసుకున్న తర్వాత డ్రెస్ని మనము ఇలా టర్న్ చేసుకొని కింది వైపు కాళ్ళ భాగాలు రెండు జాయింట్ చేస్తూ స్టిచ్ వేసుకోండి. ఇలా మనము కింది వైపు పాయింట్లను రెండింటిని కలుపుతూ జాయిన్ చేస్తామండి. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, మనము ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు సెంటర్ స్టిచ్చెస్ ఒకే చోట ఉండేలా జాగ్రత్తగా స్టిచ్ చేసుకోండి. ఇక్కడ క్రాస్ పోయిందంటే మనకి కిస్తా ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా రాదు. కాబట్టి ఇక్కడ మాత్రము రెండు ఒకే చోట వచ్చేలా పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. మళ్ళీ ఇంకోసారి డబుల్ స్టిచ్ చేయాలి. సో డ్రెస్ ఇప్పుడు పూర్తిగా స్టిచ్ అయిపోయిందండి. మన సెమీ పటియాలా ప్యాంటు ఇలా ఉంటుంది. సెమీ పటియాలా అంటేనే చాలా రకాలుగా కుట్టుకోవచ్చు, ఫ్రంట్ ఫ్రిల్స్, సైడ్ ఫ్రిల్స్. ఇప్పుడు ఇది నేను ఫ్రంట్ ఫ్రిల్స్ వేసి స్టిచ్ చేశాను.